ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి సందర్భం ఏమిటి అంటే, లోయ వంటి అవకాశమును జార విడుచుకోవద్దు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి స్పష్టం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లోయ వంటి అవకాశము. లోయ అంటే మన వాక్యంలో చూస్తాం కదా, గాఢాంధకారపు లోయ, అగాధ లోయ. ఆ లోయ అన్నమాట. లోయ అంటే గొయ్యి అనుకోలేదు మీరు. లోయ అంటే అగాధ లోయ, గాఢాంధకారపు లోయ అని వాక్యంలో ఉంటుంది చూసారా, అలాంటిది. లోయ వంటి అనుభవము లేక లోయ వంటి లోయ అనేటువంటి అవకాశము జార విడుచుకోవద్దు. హల్లెలూయా. లోయ అనగా అది ఆత్మీయముగా ఏ విధంగా ఉంటుందో ఎవరైనా చెప్పగలరా? లోయ ఆత్మీయంగానే కాదు, మామూలుగా కూడా. లోయ అంటే అర్థం ఏంటమ్మా? అమ్మా, లోయ, వ్యాలీ, లోయ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి అరకు. ఎంత గట్టిగా చెప్పారండి. అరకు లోయ అంటే అర్థం ఏంటి? లోతైనది, ఇంకా అందమైందా? లోయ లోతైనది, ఇంకా లోతుగా ఉందంటే పల్లంగానే ఉందమ్మా. ఇంకా లోయ అనగా లోతు, అంధకారం, చీకటి. అరకులోయన అందరూ కూడా పైనుంచి చూడడానికి ఇష్టపడతారు, కానీ లోపలికి వెళ్ళడానికి ఎవడో ఇష్టపడ్డా. అంధకారం, అంధకారం. అడవి పైనుంచి చూడడానికి చాలా వెలుగ్గా అందంగా కనబడుతుంది, లోపలికి వెళ్తే చీకటి, చీకటి, విషపురుగులు, జంతువులు, ప్రమాదం. దేవుడు అంటున్నాడు, ఈ లోయ అవకాశాన్ని నువ్వు వదిలిపెట్టొద్దు. ఇదేంటి విచిత్రంగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది ఏంటమ్మా? దేవుడు అంటున్నాడు, అలాంటి లోయ నువ్వు విడిచిపెట్టొద్దు. ఎందుకు విడిచిపెట్టకూడదో వాక్యములో నుండి ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. నిజముగా ఈ వాక్యములో నుండి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనకి కొన్ని పాఠాలు నేర్పించబోతున్నాడు. ఈ వాక్యాన్ని నేను 143వ కీర్తన 1 నుండి 12 వచనాలు అనగా ఈ కీర్తన మొత్తం అంతా కూడా ధ్యానించాలని నేను ఇష్టపడుతున్నాను. 143వ కీర్తన 1 నుండి 12 చరణాలు. అప్పుడే ఎవరో కూడా చదవద్దు, కానీ ఈ వాక్యంలోనికి మనం వెళ్ళిన తరువాత అప్పుడు స్టెప్ బై స్టెప్ మనం చదువుకుంటూ వద్దాం, సరేనా? అందరూ ఒకసారి పైకి చూడండి, పైకి చూడండి. ఒక ఉదాహరణతో మనం ముందుకు వెళ్దాం. ఏమిటంటే, ఒకరోజు ఒక పాస్టర్ గారికి జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఆయన ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకుని వాకింగ్కి వెళ్ళడం అలవాటు. ఉదయాన్నే లేచి అలాగా తెల్లవారుజామునే లేచి తన ఇంటిలో ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సమయంలో ఆ ఇంటికి ఎలా అంటుకుందో ఒక నిప్పు అంటుకొని ఇల్లు మొత్తం తగలడిపోతుంది. భార్య బిడ్డలు నిద్రపోతున్నారు, ఈయనేమో ప్రార్థన గదిలో కళ్ళు మూసుకొని భారముతో కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే మరి గమ్మును చూడం కదా, ఆ వేడి సెగ తగిలేంత వరకు కూడా ఈయనకు అసలు నోటీస్ చేయలేకపోయాడు. కనుక ఏంటి ఇంత వేడిగా ఉండి పొగొస్తుంది అని చూసుకునేసరికి అప్పటికే ఇల్లు చాలా మట్టుకు అంతా కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే పరిగెట్టుకొని పైనుంచి కిందకి దిగి వచ్చి
తన యొక్క భార్య బిడ్డలు నిద్రపోతున్నటువంటి గదిలోనికి వెళ్ళి వారందరినీ కూడా లేపేటువంటి ప్రయత్నం చేయడానికి పైనుండి కిందకి దిగి వస్తూ ఉండగా మంటలు అప్పటికే కింద చాలా మట్టుకు కాలిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో ఇరుగు పొరుగు వారు చూసి, ఉదయాన్నే వాకింగ్కి లెగిస్తారు కదా 5 ఆ టైంకి, అప్పుడు ఆ యొక్క ఇరుగు పొరుగు వారు చూసి, అరే పాస్టర్ గారి యొక్క ఇల్లు తగలబడిపోతుంది, ఎవ్వరూ బయటికి రాలేదు, నిద్రపోతున్నారేమో, మనం రక్షించాలని కొంతమంది పరిగెట్టుకుని లోపల నుండి వచ్చి పాస్టర్ గారిని ముందు బయటికి లాగారు. ఎందుకనంటే ఆయన పైనుంచి దిగి వస్తున్నాడు కాబట్టి గట్టిగా తలుపు కొద్దగానే ఆయన కనబడుతున్నాడు. ఆయన బయటికి లాక్కొచ్చేసారు. అయ్యా, భార్య బిడ్డ లోపల ఉన్నారు, ముందు వాళ్ళని తీసుకురండి. పరిగెట్టుకుని వెళ్ళి చూసేసరికి అప్పటికే ఆ రూమ్ అంతా తగలడిపోయి భార్య బిడ్డలందరూ కూడా కాలి చనిపోయారండి. ఇల్లు మొత్తం కాలిపోయింది. నిలువు నీడ లేకుండా పోయింది. ఈ సమయంలో పాస్టర్ గారు చాలా బాధపడుతున్నాడంట. అయ్యో 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 ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అలా 2 రోజులు గడిచిపోయిన తరువాత 3వ రోజు ఉదయాన్నే వారు ఉన్నటువంటి ఆ యొక్క రోడ్డు మీద ఒక మధ్యాహ్న కాల సమయంలో నడుచుకుంటూ వెళుతున్నాడంట. నిరాశగా, బాధగా, మదిలో ఆవేదనతో, నిరాశతో అలాగే ఆ వీధిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే 1 కిలోమీటరు నడిచిన తరువాత, కిలోమీటర్ తరువాత ఒక మందిరం అనేది కడుతున్నారంట. ఏం కడుతున్నారు? మందిరం కడుతుంటే ఆయన నుంచొని చూస్తూ ఉన్నాడు. ఆహా, దేవుని మందిరం ఎంత సుందరంగా నిర్మించబడుతుందో అని చెప్పి నిలబడి చూస్తూ ఉంటే అక్కడ అందరూ కూడా చకచక పనిచేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ కంప్లీట్ వస్తూ ఉంది సిమెంట్ పని కనుక పైకెక్కి కింద నుంచి కొంతమంది టకటక అందిస్తూ ఉంటే వారు సిమెంట్ కొడుతూ చక్కగా దేవుని మందిరాన్ని కట్టేస్తూ ఉన్నారు. అందరూ కూడా పనిచేస్తూ ఉంటే ఒక సంఘటన ఈయన గమనించాడు. ఏంటంటే ఆ మందిరానికి కొద్దిగా పక్కకి ఒక చెట్టు ఉందంట. చెట్టు కిందన ఒక పనివాడు కూర్చొని ఏమీ ఊసిపోనట్టు ఒక రాయిని తీసుకొని రాయిని ఒళ్ళో పెట్టుకొని ఓ సుత్తి సేన పట్టుకుని టింగ్ 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 మన కొట్టుకుంటున్నాడంట. ఈడేంటి, అందరూ పనిచేస్తూ ఉంటే, అందరూ ఇంత భారంగా పనిచేస్తూ ఉంటే ఈయనేంటి కింద కూర్చొని చిన్నపిల్లలు ఆడినట్టుగా చిన్న రాయి తీసుకుని అటు ఇటు కొట్టుకుంటున్నాడు, ఎందుకు సమయాన్ని ఇలా వృధా చేస్తున్నాడు అని ఇంకా ఉండబట్టలేక వెళ్ళి ఆ వ్యక్తిని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట. బాబు, అందరూ అంత కష్టపడి ఎండలో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఎంతగానో తిరుగుతూ పనిచేస్తూ ఉన్నారు బిజీగా. నువ్వేంటి నాయనా వారికి చెయ్యి అందించకుండా నువ్వు ప్రక్కన కూర్చొని ఈ రాయిని కొట్టుకుంటున్నావు అంటే వాడు చెయ్యెత్తిలా చూపిస్తున్నాడంట. నువ్వు చెయ్యెత్తి చూపిస్తే నాకేం తెలుస్తుంది, నోరిప్పి మాట చెప్పు అని అంటే ఆడన్నాడంట, ఇదిగో చూడండి, ఈ చర్చు ఏటవాలుగా ఉంది కదా, ఆ ఏటవాలుగా ఉన్నటువంటి మందిరము ఆ గోడ పైన నిదానించి చూడండి, ఒక రంధ్రం అనేది ఉంది, ఖాళీ మిగిలిపోయింది. అక్కడ మనం ఏం చేసినా సరే ఆ రంధ్రం అనేది పోడు. అందుకని నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్నటువంటి ఈ రాతిని ఆ రంధ్రములో సరిపోయేటట్టుగా నేను దాన్ని చెక్కుతున్నాను. చెక్కడం అయిపోయిన తర్వాత దాంట్లో నేను సెట్ చేసి అప్పుడు ఈ యొక్క ఏటవాలుగా ఉన్నటువంటి చర్చికి ఇంకొంత మెరుగైనటువంటి అందాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అని అన్నాడంట. హల్లెలూయా. సంపూర్తి చేస్తున్నాను. వెంటనే ఈ పాస్టర్ గారికి హృదయంలో దేవుడు నాతోనే మాట్లాడాడేమో అనుకొని వెంటనే ఏమి మాట్లాడకుండా రోడ్డుపైకి వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నాడంట. ఇంటికి వెళ్ళిపోతూ ఏడుస్తూ హృదయంలో అనుకుంటున్నాడంట, ప్రభువా, ఎంతవరకు నేను బాధపడుతున్నాను, ఇప్పటి వరకు నేను ఆవేదన చెందుతున్నాను, మనోవేదన చెందుతున్నాను, నిరాశతో నిండిపోయాను, ఏడుపు మీద ఏడుపులు రాత్రింబవల్లో. కానీ
నీ యొక్క హృదయాలోచనను నేను గ్రహించలేకపోయాను. నన్ను చెక్కడము కొరకు, ఆ పరలోక రాజ్యములో నన్ను కూర్చుండబెట్టుడు కొరకు, నన్ను తీసుకువెళ్ళడము కొరకు నీవు నన్ను ఈ శ్రమల ద్వారా చెక్కుతున్నావని నేను గ్రహించలేకపోయానని ఏడుస్తూ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో లోయ వంటి అనుభవాలు లేక లోయ వంటి అవకాశములు జార విడుచుకోవద్దు అని దేవుడు ఎందుకని అంటున్నాడంటే, ఈ లోయ వంటి అవకాశములో లేక పరిస్థితులలో దేవుడు నిన్ను నన్ను కూడా ఆ పరలోకములో ఉన్నతమైనటువంటి స్థానములో నిలవబెట్టుటకు, కూర్చుండబెట్టుటకు ఆయన ఇక్కడ మనలను చెక్కుతూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును మనకి ఇవ్వడం కొరకు, శ్రేష్టమైనటువంటి జీవితమును మనకి ఇవ్వడం కొరకు, ఆశీర్వాదకరమైనటువంటి బ్రతుకును మనకి ఇవ్వడం కొరకు, మేలుకరమైనటువంటి బ్రతుకును మనకి ఇవ్వడం కొరకు, నిత్యత్వములో కూడా ఒక మంచి స్థానమును మనకి ఇవ్వడం కొరకు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనలను శ్రమలతో చెక్కుతూ ఉంటాడంట. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, లోయ అనుభవము వంటి అవకాశమును నీ జీవితంలో ఎన్నడూ జారబెడుచుకోకు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పనమ్మా, రెండు చేతులు పైకెత్తి. హల్లెలూయా. నీ జీవితంలో ఏ లోయ వంటి ఆ యొక్క అవకాశాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, లోకమంటది నువ్వు శాపగ్రస్తుడివే, నీ కుటుంబము శాపగ్రస్తమైనది, అందుకనే ఇలాంటివన్నీ కూడా నీ ఇంట్లో జరుగుతున్నాయి. నువ్వు దేశద్రోహివి, అందుకనే ఇలాంటివన్నీ కూడా నీకు జరుగుతున్నాయి. నువ్వు పాపాత్ముడవి, అందుకనే దేవుడు నీకు శిక్ష వేశాడు, నీకు నీ కుటుంబానికి అని అంటున్నాయి లోకం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీ లోయ వంటి అవకాశాలు వదిలిపెట్టుకోకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితంలో ఎలాంటి లోయ వంటి అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కొంతమందికి దీర్ఘకాలపు వ్యాధులు. దీర్ఘకాలపు వ్యాధులు అంటే ఆ వ్యాధి ఎన్నటికీ తగ్గదు, ఆ వ్యాధి అలాగే ఉంటుంది. కొంతమందికి అప్పుల బాధ, కొంతమందికి ఒంటరితనం, కొంతమందికి మనోవేదన, నిరాశ, నిస్పృహ, కొంతమందికి ఎదుగుదల లేనిటువంటి బ్రతుకులు జీవితం, కొంతమందికి కుటుంబము పరిస్థితుల ద్వారా లేక కుటుంబ పరిస్థితులు నలిగిపోతూ, ఇలాంటివన్నీ కూడా నీ జీవితంలో చూస్తున్నావా? కొంతమందికి అనుకున్నవి ఏమి కూడా జరగవు. నథింగ్ విల్ హ్యాపెన్. ఏమీ జరగవు, ఏ ఉపయోగం ఉండదు. నిరాశ, నిస్పృహ, ఆవేదన. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోయ అనుభవము నీ కొరకే నేను ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ లోయ అనుభవములోనే ఈనాడు 143వ కీర్తన రాసినటువంటి దావీదు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ కీర్తన అంతా కూడా ఏంటంటే దావీదు యొక్క ఏడుపు. ఏంటది? దావీదు ఏడుపే. 1వ వచనం నుండి 12వ వచనం వరకు దావీదు ఏడుపే కనబడుతుంది మనకి. ఏడుస్తూ దేవుని సన్నిధానంలో అడుగుతున్నాడు, మనోవేదన, చింతతో ఆయన ఆవేదన పడుతున్నాడు. దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఈ మాటలు చెబితే కొంతమందికి నమ్మబుద్ధి అయ్యదో. మీలో చాలా మంది ఇక్కడ కూర్చున్నారు, కానీ నేను చెప్పేటువంటి మాటలు లేక చెప్పేటువంటి వాక్యము
చాలా మందికి నమ్మబుద్ధి అయ్యదో, చాలా మంది విశ్వాసం ఉంచరు. నీ విశ్వాసం ఉంచితేనే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుడు ఎందుకని ఆ శ్రమలను మన జీవితంలో రప్పిస్తూ ఉన్నాడంటే, దేవుడు ఎందుకని ఆ లోయ వంటి అనుభవంలోనికి మనల్ని నడిపిస్తున్నాడంటే, లోయ వంటి అవకాశాలు మనకి ఇస్తున్నాడంటే, మన జీవితాన్ని మార్చుట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమియోలకు రాసినటువంటి పత్రిక, ఆ కీర్తనల గ్రంథం, మొదటి కీర్తనల గ్రంథం చదువుదాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. కీర్తన 37:23. ఒకని నడత యెహోవా చేత మాత్రమే స్థిరపరచబడును, వాని ప్రవక్తను చూసి ఆయన ఆనందించను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పనమ్మా, రెండు చేతులు పైకెత్తి చెప్పాలి గట్టిగా. దేవుడు అంటున్నాడు, ఒకని నడత యెహోవా వలన మాత్రమే స్థిరపరచబడును. యెహోవా ఏ విధముగా ఒకని నడతను, ఒకని మార్గమును, ఒకని నడకను ఏ విధంగా స్థిరపరుస్తున్నాడంటే, ఈ లోయ పరిస్థితుల ద్వారా, లోయ వంటి అనుభవము ద్వారా వారిని చెక్కుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వారి నడతను యెహోవా మాత్రమే స్థిరపరచువాడు, వారిని చూసి ఆయన ఆనందిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాగే రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. రోమా 8:28. దేవునిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం జరుగుటకే, ఏం జరుగుటకే చెప్పాలనుకున్నవారు, ఏం జరుగుటకై, మేలు కలుగుటకై సమస్తము, సమస్తము మేలు జరుగుటకై సమస్తము సమకూర్చి జరుగుచున్నావని నువ్వు ఎరుగో, తెలుసుకో. నీకు మేలు జరుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి నీ కొరకు జరిగిస్తూ ఉన్నాడు. అది లోయ వంటి అనుభవమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, నిందలు బాధలే కావచ్చు, అవమానమే కావచ్చు, దీర్ఘకాలపు వ్యాధులే కావచ్చు. ఆ దీర్ఘకాలపు వ్యాధుల్లో పౌలు భక్తుడు కూడా ఉన్నాడు. దేవుడు పౌలు భక్తుడికో ముళ్ళెట్టాడంట. ఆయన అందరి ముందు ఉన్నప్పుడు నాకులాగా గంభీరంగా ప్రసంగం చేసి, ప్రసంగం అయిన తర్వాత కూర్చొని ఆయన చాలా బాధపడేవాడంట, ఆ నొప్పును తట్టుకోలేక. ఎందుకనంటే మన మేలు కొరకు దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుస్తున్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని గమనించాలి. ప్రస్తుత క్రైస్తవ సమాజం ఈ విషయాన్ని గమనించాలి. లోయ వంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళుతున్నాడంటే ఏదో గట్టి ప్రణాళిక ఆయన మన మీద ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరిస్థితులను వణుకుపోకు. నీకు మేలు జరుగుటకే ఇదంతా జరుగుతూ ఉంది. నీకు ఆశీర్వాదం తీసుకురావడానికి దేవుడు ఇదంతా కూడా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలని దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ లోయ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం చూద్దాం. ఈ లోయ అసలు ఎలా ఉంటుంది అని అంటే, ఈ లోయ బాధకరమైనదంట. ఎలాంటిదమ్మా లోయ? ఎలాంటిది చెప్పాలమ్మ గట్టిగా. బాధకరమైనది. ఈ బాధకరమైనది ఎలాంటి బాధ అంటే డార్క్నెస్, అంధకారం అనేటువంటి బాధ. ఎలాంటి బాధ? అంధకారం. ఈ దావీదుకు వచ్చినటువంటి కీర్తనలో నుంచి మనం ధ్యానిస్తున్నాం కదా, 143వ కీర్తన.
ఈ కీర్తనలో దావీదుకున్నటువంటి అంధకారము వంటి బాధ, అంధకార బాధ అంటే ఏంటో తెలుసా? సహాయము లేకపోవుట. ఏ కొనను చూసినా మనకు సహాయం లేదు. అలాంటి పరిస్థితినే అంధకారమయమైనటువంటి బాధ. అసలు దావీదుకి ఇలాంటి అంధకారమైనటువంటి బాధ ఏమొచ్చిందయ్యా అని అంటే, దావీదు ఈ కీర్తన రాస్తున్నటువంటి సమయంలో ఆయన పరిస్థితి ఏమిటంటే, తన సొంత కొడుకైనటువంటి అబ్షాలోము ఆయన ఏం చేస్తున్నాడు? చంపడానికి తిరుగుతున్నాడు. ఆయనతో పాటు ఇంకొక ఆయనకి సహకారిగా జాయిన్ అయ్యాడు. ఆయన పేరేమిటంటే అతియోఫేల్. ఏం పేరు అయింది? అతియోఫేల్. ఏం పేరు? అతియోఫేల్ అనేటువంటి వ్యక్తి. అసలు ఈ అతియోఫేల్ అనేటువంటి వ్యక్తి ఎవడయ్యా అని అంటే, దావీదుకి సలహాదారుడు. ఎవరు దావీదుకి సలహాదారుడు? రాజ్యంలో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఉన్నారనుకో, ప్రతి ముఖ్యమంత్రికి సలహాదారుడు ఒక ఆయన ఉంటాడు. ఈ సలహాదారుడు ఏమిటంటే, ఏ పథకం పెట్టాలన్నా దాన్ని ఎలా అమలు చేయాలి, ఎలా జనాల్లోనికి తీసుకువెళ్ళాలి, ఇప్పుడు ఆ పథకం పెట్టిన తరువాత వచ్చేటువంటి ధనమును ఏ విధంగా విభజించి ఎలాగా మనము పంపిణీ చేయాలనేది సలహాదారులు ఇస్తారు. అంటే ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు అనుకో, వాడికి కుడిభుజం ఎవరంటే సలహాదారుడే. హల్లెలూయా. అలాగా దావీదు మహారాజుకు సలహాదారుడు అనగా కుడిభుజం ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి అతియోఫేల్. ఎన్నో సంవత్సరాలుగా దావీదు వెంటే ఉండి సలహాలు ఇస్తూ రాజ్యములోను యుద్ధాలలోనూ చక్కగా సుభిక్షంగా సాగిపోతున్నాడు. ఇప్పుడు అలాంటి నమ్మకమైన బంటు, ఏ బంటు? నమ్మకమైన బంటు ఇప్పుడు వెన్నుపోటు పొడిచి ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు దావీదు కొడుకైన అబ్షాలోం ఆడు పరమ దుర్మార్గుడు, హత్యలు చేసినోడు, సొంత తండ్రినే చంపేసి సింహాసనం మీద కూర్చుందామని తిరుగుతుంటే ప్రజలందరినీ లేనిపోయిన మాటలతో, లేనిపోయినటువంటి ఆ యొక్క ప్రేమను చూపిస్తూ ఆకట్టుకొని తండ్రి మీదకే యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటే వారితో వచ్చి చేరాడు అతియోఫేల్. అసలు ఈ అతియోఫేలు దావీదును ధిక్కరించడానికి, దావీదుకు వ్యతిరేకంగా తిరగడానికి గల కారణం ఏంటయ్యా అని మనము చూస్తే, దీంట్లో ముఖ్యముగా 2 కారణాలు కనబడుతున్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే, ఈ అతియోఫేల్ అనబడినటువంటి ఈ వ్యక్తి బెత్షెబా యొక్క తాతగారుగా కనబడుతున్నాడు. కొంతమంది ఆ యొక్క బైబిల్ పరిశోధకులు కొన్ని పరిశోధనలు చేసి చెప్పింది ఏమిటంటే, ఈ అతియోఫేలు దావీదు మీద తిరగబడ్డానికి, వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటంటే, ఈయన బెత్షెబా యొక్క తాతగారు. బెత్షెబా ఎవరు? దావీదు పాపము చేసినటువంటి ఆ యొక్క స్త్రీ. ఆమెను దక్కించుకోవడం కొరకు, తన పాపమును కప్పుపుచ్చుకోవడం కొరకు తన భర్తను కూడా చంపించేశాడు. కుటుంబము పతనమైపోయింది, కుటుంబము నిర్మూలమైపోయింది. అందుకని ఈ అతియోఫేలు అప్పటి నుండి కూడా మా కుటుంబాన్ని నాశనం అప్పుడు రాజుల మీద ఎవరు తిరగబడతారు? ఇప్పుడు సీఎం ఉన్నాడనుకో, సీఎం మీద ఎవడని తిరగబడతాడా? ఎందుకంటే అధికారము, బలము అన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి. ఆయన తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేస్తాం? మూసుకుని భరింతాం. సాధారణమైనటువంటి ప్రజలు లేకపోతే పని చేసేవాడు ఏం చేస్తాడు? తిరగబడగలడా? తిరగబడలే. నోరు మూసుకుని అలా చూస్తాం, కక్షను పెట్టుకుంటాం. కానీ అవకాశం కొరకు చూస్తాం. ఆ అవకాశం ఏంటంటే ఓటు. కాకపోతే అప్పుడు ఓట్ల ఎలక్షన్ లేదు కదా మరి. అందుకని ఈ అతియోఫేలు సరైనటువంటి సమయం కొరకు దావీదు దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఇది 50-50 కరెక్ట్ అన్నమాట. అంటే బైబిల్లో ఎక్కడ బెత్షెబా యొక్క తాతగారు అని ఎక్కడా రాయబడలేదు, డైరెక్ట్ స్టేట్మెంట్ అనేది లేదు. కానీ పరిశోధన మేరకు, ఏ పరిశోధన మేరకు అంటే బయట చరిత్ర ఆధారంగా ఏమి కాదు,
బైబిల్లో ఉన్నటువంటి ఆధార ప్రకారంగానే చెప్పారు. మీకు కొద్దిగా వివరించడానికి ఆ వచనాలు కూడా నేను చూపిస్తాను. ఒక్కసారి మీరందరూ కూడా ఒకసారి చూడండి. మనము ఒకసారి 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఒకసారి చదవండి అమ్మా వచనాన్ని. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుని రండిరా అని చెప్పాడు అని ఒకడిని దూతని పంపాడు. అతడు వచ్చి, ఎవరి కుమార్తె చెప్పండమ్మ, గట్టిగా చదువుతున్నారు కదా అక్కడ. ఏలియాము కుమార్తె. ఈ పేరుని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆమె ఏలియాము కుమార్తెను హిత్తీయుడైన యూరియా భార్యను బెత్షెబా అని తెలియజేశాడని సమాచారం ఇచ్చాడు. అయ్యా రాజుగారు, ఆ కింద స్నానం చేసిన అమ్మాయి ఎవరని మీరు అడిగారు కదండి, వెళ్ళి కనుక్కున్నానండి. ఏలియాము యొక్క కూతురండి ఆవిడి. అలాగే మన సైన్యంలో ఉన్నాడు కదా యూరియా, హిత్తీయుడైనటువంటి యూరియా, ఆయన యొక్క పెళ్ళమండి, భార్య అండి, ఇదండి సమాచారం అని అన్నాడు. ఇది అలాగే మరొక వచనాన్ని చదువుదాం. 23వ వచనం అదే గ్రంథం, అదే 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుదాం. గిలేలీయుడైన ఎవరి కుమారుడు? అహీతోఫెలు యొక్క కుమారుడు. ఎవరు? ఏలియాము. అక్కడ బెత్షెబా తండ్రి ఎవరని చెప్పారు? ఏలియాము. ఇక్కడ ఈ యొక్క అహీతోఫెలు అనబడినటువంటి వారు కుమారుడు ఎవరు? ఏలియాము. కనుక ఈ అహీతోఫెలు యొక్క కుమారుని పేరు ఏలియాము కనుక మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే తన మనవరాలు జీవితం నాశనం చేసిన, కుటుంబాన్ని నాశనం చేసినోడుగా దావీదు ఉన్నాడు కనుక ఆయన దావీదును వ్యతిరేకించడానికి ఇది ముఖ్యమైనటువంటి కారణమై ఉండొచ్చని బైబిల్ పరిశోధకులు కొంతమంది చెప్పారు. ఇది అటు సంపూర్తిగా కరెక్ట్ అని ఖరారు చేయలేం, ఇటు తప్పను కూడా మనం చెప్పలేం. అలాంటిది ఏదేమైనాను అందుకని ఈ యొక్క అహీతోఫెలు అనబడినటువంటి ఈ వ్యక్తి దావీదును విభేదించి, అలాగే రెండో కారణం ఏమిటంటే ఈయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడు దావీదు వెంట ఎవడు లేడు, అందరూ కూడా అబ్షాలోం వైపు తిరిగిపోతున్నాడు, ఇప్పుడు అబ్షాలోమే రాజు అయిపోయేలా ఉన్నాడు, నాకు ఇప్పుడు మంచి పదవి కావాలి అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి? అబ్షాలోం దగ్గరికి వెళ్ళిపోవాలి. నాకు రాజ్యంలో రాజకీయ లబ్ధి నాకు కావాలి అన్నా, నా కక్ష సాధింపు నెరవేరాలి అన్నా నేను దావీదుని అడ్డంగా బలి చేసేయాలి అని అనుకున్నాడు. సింపుల్గా మన మాటలో చెప్పాలంటే అందుకని దావీదును వ్యతిరేకించి అబ్షాలోంతో కలిసిపోయాడు. ఈ పరిస్థితులన్నీ కూడా చూసి దావీదు ఒంటరి వాడైపోయాడు. ఎందుకనంటే సలహాదారుడిగా పక్కన ఎవడుంటాడో వాడికి దేశంలో రాజ్యంలో జరిగే ప్రతి ఒక్కటి తెలుసు. ఎందుకనంటే అసలు సలహా ఇచ్చేవాడే ఆడు కదా. అలా చేయండి, ఇలా చేయండి, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దాన్ని తారుమారు చేయాలన్నా ఈడి చేతిలోనే ఉంటుంది, దాన్ని బాగు చేయాలన్నా ఈడి చేతిలోనే ఉంటుంది. అంటే పైన కూర్చున్నవాడు ఓన్లీ బొమ్మలాంటోడు మాత్రమే, వెనకాలండి నడిపించేవాడు అసలేనోడు సలహాదారుడు. కనుక ఇప్పుడు దావీదు మీద ఎలా వెళ్తే జయము పొందుతాడో అబ్షాలోముకి అన్ని ప్రణాళికలు, ప్లాన్స్ అన్నీ కూడా సిద్ధం చేసి రెడీగా దావీదు మీద యుద్ధం చేయడానికి కూర్చున్నారు. ఇంకా దావీదుకి సహాయం లేదు. దీన్నే అంటారు ఏమిటో తెలుసా? అంధకారమయమైనటువంటి బాధ, లోయ వంటి అనుభవం. ఈ అంధకారమైనటువంటి బాధ ఇలా చేసినటువంటి అహీతోఫెలు ఏమైనా బాధపడ్డా? ఎందుకనంటే దావీదు దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఆని దింపేద్దాం, ఈయన దింపేద్దాం, ఆన్ని ఎక్కిచ్చేద్దాం, ఈయన్ని ఎక్కిచ్చేద్దాం అని మనం అనేసుకుంటాం ఊరికే. కానీ దేవుని ప్రణాళిక ఉంటుందోటే. అన్ని మన మాటలే. ఈ అహీతోఫెలు అదే అనుకున్నాడు, నా జ్ఞానంతో నా తెలివితేటలతో
ఈయన ఎక్కిచ్చేస్తున్నాను, దించేస్తున్నాను, అలా వేసేస్తాను, ఇలా వేసే అనుకున్నాడు. కాకపోతే ఇంతకే ఏమైందంటే రాజు దేవుడు ఎన్నుకున్నవాడు, ప్రభుత్వాలు దేవుడు ఎన్నుకున్నవి. హల్లెలూయా. అది నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ దేవుడు నిలబెట్టాడంతే. హల్లెలూయా. ఎందుకనంటే ఆ యొక్క ప్రయాణంలో మనలను చెక్కుట కొరకు. హల్లెలూయా. కనుక ప్రభుత్వాన్ని మనం ఏమనలేం, దేవుణ్ణి మనం ఏమనలేం. ఎందుకనంటే సమస్తము మన మేలుకై ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ అతియోఫేలు అనబడినటువంటి వాడు తన సొంత జ్ఞానంతో ప్రణాళికతో ఏదో చేసేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి వాడి మీద తిరుగుబాటు చేశాడు. కనుక ఆయనకి ఎలాంటి మరణం వచ్చిందో తెలుసా? అబ్షాలోము ఈయన మాట కాకుండా పక్కనున్న వేరొక ఆ యొక్క సలహాదారుని మాట వినడం చూసి, అమ్మో ఇలా అయితే ఇంకా యుద్ధాన్ని ఓడిపోతారు, నేను చచ్చిపోతాను, వీళ్ళు ఓడిపోతే ఆ దావీదు నన్ను పట్టుకుని ముక్కలు ముక్కలు నరిగేస్తాడు, ఆ కఠినమైన అవమానమైన బాధ పొందడం కంటే నా ఇంట్లో నేను ఉరేసుకుని చచ్చిపోతానని ఉరువేసుకుని చచ్చిపోయాడు. అమ్మా, లోయ వంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్తే సొంత జ్ఞానం ఉపయోగించకూడదమ్మా. నీ కుటుంబము లోయ వంటి అనుభవంలోకి వెళ్ళిపోయిందా? ఏ సహాయము లేని గాఢాంధకారమైనటువంటి బాధలోనికి దిగిపోయావా? ఈరోజు నీ పరిస్థితి అదేనా? దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోకు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ యొక్క లోయ ఎలాంటి బాధను మనకి కలిగిస్తూ ఉందంటే, ఇది మనకి మనోవేదన కలిగిస్తుందంట. మనోవేదన అంటే ఏంటమ్మా? మనోవేదన, మనోవేదన, మనోవేదన అంటే హృదయము పగిలిపోయే బాధ. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? హృదయము బ్రేక్, హృదయం ముక్కలైపోవుట, ఏ ఆస్కారము లేనటువంటి, అంటే మాటల ద్వారా లేకపోతే పరిస్థితుల ద్వారా గుండె నీరైపోవడం. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? పరిస్థితులను చూసి క్రైస్తవ సమాజం అలాంటి హృదయ పగిలిపోయేటువంటి స్థితిలో ఉన్నదా? పరిస్థితులను చూసి క్రైస్తవ సమాజం ఈ దినములలో అంధకారమయమైనటువంటి బాధను చూస్తూ ఉందా? దేవుడు అంటున్నాడు, ఈ అవకాశాన్ని వదిలిపెట్టకు, అది నీ కొరకే నేను పంపించా. సంఘము బలపడాలి అంటే ఏదొక లోతైన అనుభవం గుండా మనం వెళ్ళాలి, ఏదొక లోయ వంటి అనుభవం గుండా మనం వెళ్ళాలి. ఆ లోయ వంటి అనుభవము లేకుండా ఉజ్జీవం అనేది రాదు. హల్లెలూయా. లోయ వంటి అనుభవము ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడే క్రైస్తవుల యొక్క ప్రార్థన దేవునికి వినబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మొర దేవునికి వినబడ్డావా? ఎందుకనంటే ఏదో మొక్కుబడి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ భక్తి దేవునికి కనబట్లా, మొక్కుబడి భక్తి చేసుకుంటూ పోతున్నావు. నీ ఆరాధన దేవునికి వినబడడంలా, ఎందుకంటే ఆచారబద్ధముగా మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నావు. నీ ఆరాధన దేవునికి వినబడాలి అంటే, నీ మొర దేవునికి వినబడాలి అంటే నీవు లోయ వంటి అనుభవాన్ని చూడాలి. ఆ లోయ వంటి అనుభవంలోనే, అంధకారమైనటువంటి బాధలో నుండి, ఆ మనోవేదన హృదయము పగిలిపోయిన బాధలో నుండే నీ స్వరము ఎత్తి దేవుని పిలుస్తావు చూసావా? అప్పుడు నా దేవుడు నిన్ను ఆలకిస్తాడు. హల్లెలూయా. అది ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాలి, ఈ సంఘానికి కావాలి. హల్లెలూయా. నీ గుండె పగిలిపోవాలి, అంధకారమైనటువంటి బాధ రుచి చూడాలి నువ్వు. అందుకనే దేవుడు ఈ పరిస్థితిని మన జీవితంలో అనుకూలంగా పంపించాడు. అంత మాత్రమే కాదు, ఈ బాధ ఎలాంటిదంటే నిరాశ, నిరాశతో కూడినటువంటి బాధ. అంటే హోప్,
నమ్మకము లేకపోవుట. దావీదు నమ్మకము లేక ఏడుస్తూ ఉన్నాడు. 7వ వచనం మనం చూసినప్పుడు 143వ కీర్తన 7వ వచనంలో చూసినప్పుడు, అయ్యా ఇంకా నా పని అయిపోయింది, నా ప్రాణం పోతుంది, నేను మట్టిలో కలిసిపోతున్నాను. ఎందుకంటే నమ్మకం లేదు, ఇంకంతా అయిపోయింది. ఈరోజు క్రైస్తవుడా, విశ్వాసే, అంతా అయిపోయింది అనుకుంటున్నావా? నిరాశతో బాధపడిపోతున్నావా? మనోవేదనతో కుమిలిపోతున్నావా? ఏ దిక్కు లేదని బాధపడుతున్నావా? సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీకు చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీ లోయ వంటి అనుభవమును జారబిడుచుకోకు. అది నీకు శాపము కాదు, అది నీకు ఒక అవకాశం. హల్లెలూయా. సంఘమునకు ఒక అవకాశం, క్రైస్తవుడు మేలుకోవడానికి ఒక అవకాశం, క్రైస్తవుడు బలపడడానికి, ఆ కోల్పోయినటువంటి రోషమును మరలా తిరిగి పొందుకోవడానికి ఇది ఒక అవకాశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ లోయ వంటి అవకాశమును దేవుని బిడ్డలమైన మనము జారబిడుచుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో, సంతోషముతో నా ప్రాణమును నవ్వుతూ ఉంటే హాయిగా ఉంటావు. చాలామంది అంటారు, నవ్వుతూ అందరితో కలిసిమెలిసి ఉంటే హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా పోద్దంటారు. ప్రసంగి అది కూడా ట్రై చేసాడేమో. ఆయన అన్నాడు, ఏమీ లేదయ్యా బాబు, అంతా కూడా శూన్యమే, వ్యర్థమే, అంత లేదు, అంత అబద్ధమే, అమ్మా అంత అబద్ధం. నవ్వుకుంటూ జీవించే, నవ్వుతూ సాగించే అని ఏదో కబుర్లు చెప్తారు లోకంలో. నువ్వెంత నవ్వుతూ జీవించినా నీ గుండె పగిలినటువంటి వేదన ఎప్పటికీ బాధ. అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చేసిన ప్రసంగం అంటున్నాడు, బాబు పని అవతరా నాయన, అంతా కూడా వృధా, వ్యర్థమే. కానీ దేవుడు అంటున్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదవండి అమ్మా. అమ్మ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి, చదువమ్మా. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. లోకంలో మీకు చెప్పాలి, లోకంలో మీకు చెప్పనమ్మా గట్టిగా. లోకంలో మీకు ఏం కలుగుద్ది? ఎవడైనా మీ దగ్గరికి వచ్చమ్మా, మా మందిరానికి వస్తే నీ రోగాలు పోతాయి, పరలోకంలో నువ్వే ఉంటావు అని చెప్పాడు అనుకో, ఆడి మందిరానికి అసలు మీరు వెళ్ళకూడదు, ఆడిని అసలు నమ్మకూడదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఈ లోకంలో నా నిమిత్తం మీకు వచ్చే అన్ని శ్రమలో కష్టాలేరా బాబు, నా వలన మీకు ఏమొస్తుంది? చదువమ్మా, నువ్వు ఆగిపోయావే. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. హల్లెలూయా. నా వలన మీకు లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అయినా మీరేం తెచ్చుకోవాలో తెలుసా? ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకు ఆ ధైర్యం చెప్పాలి? ఎందుకు ఆ ధైర్యం? ఎందుకు ఆ ధైర్యం? నేను లోకమును జయించి వేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోకమును జయించిన వాడు. నువ్వు పడుతున్నటువంటి శ్రమలున్నవే, ఆ శ్రమలన్నీ కూడా ఆయన ఎప్పుడో జయించిన వాడు. నువ్వు పడుతున్నటువంటి మరణ వేదన ఉన్నదే, ఆ మరణ వేదన ఆయన ఏనాడో జయించిన వాడు. భయపడకో, ధైర్యము తెచ్చుకో. శ్రమలలో ధైర్యము ఎందుకో తెలుసా? నేను లోకమును జయించిన వాడను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రైస్తవుడా, నువ్వు ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగిపో. నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోయ వంటి అనుభవము, ఆ అవకాశము దేవుడు అన్నాడు దాన్ని శాపము అని అనలా, దానిని పనిష్మెంట్ అని అనలా.
ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ, అవకాశాన్ని వదులుకోకు. అవకాశం అని దేన్ని అంటాం? అవకాశం అని దేన్ని అంటామమ్మా? అయ్యో అప్పుడు ఆ అవకాశాన్ని వదిలేసుకున్నానండి, లేకపోతే నా బతుకు. అవకాశం అంటే ఏంటమ్మా? మంచిది. అవకాశం అంటే ఏంటంటే మనకు ప్రాఫిట్, మేలు కలిగేది. హల్లెలూయా. మనకి మేలును తీసుకువచ్చేదాన్ని అవకాశం అని అంటారన్నమాట. ఇక్కడ దేవుడు లోయ వంటి అవకాశమును జారవిడుచుకోవద్దంటే అది నీకు ఆశీర్వాదమే కానీ నష్టము ఏమాత్రమో కాదు. హల్లెలూయా. కనుక సమయం అయిపోతుంది కనుక నేను త్వరగా కొన్ని విషయాలు చెప్పుకొని నేను ముగించి వేస్తాను. ఈ యొక్క ఏమంటారు లోయ అనుభవంలో దేవుడు మనకిచ్చేటువంటి కొన్ని బహుమానాలు. ఆ బహుమానాలు ఏమిటంటే ఆశీర్వాదం మాత్రమే కాదు, ఆయన ఇచ్చేటువంటి బహుమానం ఏమిటంటే పశ్చాత్తాపం. చాలాసార్లు ఎప్పుడైతే శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో గుండెలు బాదుకొని ప్రభు పాదాల మీద పడతాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపముతో ప్రభు పాదాలు పట్టుకోవడానికి ఈ లోయ వంటి అనుభవము మనకు అవకాశం ఇస్తుంది. అప్పటి వరకు మామూలుగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. అప్పటి వరకు నీవు మామూలుగానే ఏదో అలవాటు ప్రకారంగా చేసుకుని ఏదో చూసుకుని వినేసి వెళ్ళిపోతావు. కానీ ఎప్పుడైతే నీవు ఆ యొక్క లోయ అనుభవం గుండా అవకాశంలో నువ్వు వెళుతున్నావో అప్పుడు అవకాశం నిన్నేం చేస్తుందంటే పశ్చాత్తాపమును నీకు కలుగు చేస్తుంది. హల్లెలూయా. అంటే నీ పాపములన్నీ కూడా ఒప్పుకొని ప్రభు సన్నిధానములో నువ్వు విడిచిపెడతావు. అది గొప్ప సంగతే కదా. అంత మాత్రమే కాదు, ఇంకొక బహుమానం ఏమిటంటే నీకు జ్ఞాపకమును దేవుడిస్తాడంటే. జ్ఞాపకము అంటే ఏవైతే మేలులు దేవుడు నీ పట్ల చేశాడో వాటన్నిటినీ కూడా తలపోసుకుంటూ ప్రభు పాదాలను మనం పట్టుకుంటాం. హల్లెలూయా. అంటే కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధానములో ప్రార్థన చేయుట లోయ అనుభవము మనకు నేర్పుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు కృతజ్ఞతతో నువ్వు ప్రార్థన చేయలేదేమో, అప్పుడు వరకు దేవుడు చేసినటువంటి కార్యాలను మర్చిపోయావేమో, ఉజ్జీవాన్ని మర్చిపోయావేమో. దావీదు భక్తుడు 5వ వచనంలో తన యొక్క గతమును జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయనా అంటున్నాడు దేవుని సన్నిధానంలో. 5వ వచనంలో మనం చూసినప్పుడు దావీదు ఆ గతమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అప్పుడు నువ్వేవి కార్యాలు చేశావో ఇప్పుడు నువ్వు అవి చేస్తావు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరొక బహుమానాన్ని ఈ యొక్క లోయ అనుభవం మనకి ఏమి ఇస్తూ ఉందంటే నమ్మకము అనేటువంటి బహుమానాన్ని ఇది మనకి ఇస్తుంది. అప్పుడు వరకు దేవుని సన్నిధానంలో సరైనటువంటి నమ్మకములో నీవు ఉండవు, కానీ ఈ లోయ అనుభవము నీ నమ్మకాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నమ్మకము ఉంచి దేవుని కార్యాలు చూసినటువంటి వారిలో షడ్రెక్, మేషక్, అబేద్నెగో వారు దేవుని సన్నిధానములో నిలవబడి వారు కనుగొన్నది ఏమిటంటే ఎంత లోతులోనికి దారుణమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయినా మన దేవుడు మనల్ని రక్షించగలడు. హల్లెలూయా. ఆ దానియేలు కూడా అదే, ఎంత క్రూరుల మధ్యలో మనమున్నాను, ఎంత మతోన్మాదుల మధ్యలో మనమున్నానో దేవుడు నోరు మూసేస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నోరు మూయగలిగినటువంటి సమర్థుడు. నమ్మకం లోయ అనుభవము ద్వారా, ఆ అవకాశము ద్వారా నమ్మకమును నీకు అనుగ్రహిస్తాడు. ఏలియా జీవితంలో దేవుడు అదే చేశాడు. బీద విధవరాలు జీవితంలో దేవుడు అదే చేశాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు, కౌంట్లెస్గా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోయ అనుభవము మనము ఆత్మీయముగా చెక్కబడడానికి, ఎదగడానికి, దేవుని రాజ్యములో
సిద్ధపడి ఆయన రాజ్యములో ప్రవేశించడానికి మనకి ఎంతగానో సహాయపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఎప్పుడైతే ఈ యొక్క సాంగ్ ఆఫ్ సాల్మన్ ఏమంటారు? పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, నేను షారోను పొలములో పూచినటువంటి పుష్పమును లోయలలో పుట్టు. ఎక్కడ పద్మము? మనము జాగ్రత్తగా మనం గమనించినప్పుడు, అమ్మ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ఈ యొక్క షారోను పొలములో పూచిన పుష్పము ఆ యొక్క ప్లేస్లో రోజ్ అనేటువంటి మాట ఉంది. ఈ పద్మమును అనేటువంటి మాట దగ్గర లిల్లీ అనేటువంటి మాట ఉంది. సాధారణంగా రోజు పువ్వును అందరం కూడా మామూలుగా వాడుతూ ఉంటాం, ఏదో మామూలుగా శరీరానికి అందానికి రోజ్ పువ్వును మనం వాడుతూ ఉంటాం. కానీ లిల్లీ ఫ్లవర్ ఏదైతే ఉందో, ఈ లిల్లీ ఫ్లవర్ని ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అంటే లోయ అనుభవములో మనల్ని దేవుడు పద్మములా మారుస్తాడు. అంటే ఆత్మీయమైనటువంటి బిడలముగా దేవుడు మనల్ని మారుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నువ్వు లోయ వంటి అవకాశమును జార విడుచుకోకుండా నీవుంటే నీవు ఎత్తుగా ఎదుగుతావు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అరకును దర్శించారనుకో, అరకు లోయకి వెళ్తే ఇప్పుడు మనకున్నటువంటి చెట్లు, మన మధ్యన పెరిగేటువంటి చెట్లు కంటే అరకు లోయలో, ఆ లోయలో నుండి ఎదిగేటువంటి చెట్లు చాలా పొడవుంటాయి. ఆ లోయేమో ఎక్కడో కింద ఉంటుంది, మనకి ఈ లెవెల్లో కనిపించే చెట్టు ఏమో కింద నుంచి పైకి అంత పొడవు ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా మీరు? అలాంటివి చూడరు మీరు? అమ్మా ఎప్పుడైనా ఇలాంటి హిస్టారిక్ మా టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళి మనం ఏం చూస్తామంటే ఆ రోడ్డు మీద ఫోటో దిగుదాం. రోడ్డు మీద ఒకసారి మేము అరకు ఇలాగే స్వార్థ పని మీద పత్రికలు పంచడానికి సంవత్సరానికి ఒక ఏరియా వెళ్తూ ఉంటాం. ఓసారి అలాగే వెళ్తుంటే ఒక రోడ్డు మీద ఫోటోలు దిగుతున్నాడు తెలుసా. రోడ్డు అంతా ఖాళీగా ఉంది, ఆ 2 కాళ్ళు 2 చేతులు ఇలా చాపేసి రోడ్డు మీద ఇలా పడుకున్నాడండి. ఇంకెవడైనా గుద్దేసి అలా పడిపోయాడేమో, ఎవడో పట్టించుకోవట్లేదు అనుకున్నాం. ఇంతకే ఒకడేం చేస్తున్నాడు తెలుసా, అంత దూరం నుంచి ఈ కింద కూర్చుని ఫోటో తీస్తున్నాడండి. ఓరి నాయన, ఫోటోకి ఇంత గొప్ప పోజ్ తప్ప ఇంకేం దొరకలేదారా నీకు? ఆడు చచ్చిపోయిన వాళ్ళకి ఇలా ఉన్నాడు రోడ్డు మీద, ఈడేమో వెనకాల నుంచి పక్క నుంచి ఇలా తీస్తున్నాడు. ఆ సమయంలో లారీ ఏదైనా వచ్చిందనుకో ఈ నిజంగా సమాధి అయిపోతాడు. ఇలాంటి పెంట పోజులు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగడం తప్ప ఇలాంటి గమనించం మనం. ఈ లోయల్లో వచ్చేటువంటి చెట్లు చాలా ఎత్తు ఎదుగుతాయి, బలంగా ఉంటాయి, చాలా ఎత్తు ఎదుగుతాయి. దేవుడు అంటున్నాడు, ఈ లోయ అవకాశమును నువ్వు జార విడుచుకోకుండా నువ్వు నమ్మకంతో ముందుకు వెళ్తే, దేవుని వదలకుండా, పట్టు వదలకుండా దేవునితో పాటు నువ్వు నడిస్తే, నిన్ను దేవుడు ఎత్తైనటువంటి స్థలములో నుంచొని హల్లెలూయా. నీ ఆశీర్వాదం అంత గొప్పగా దేవుడు మారుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే వాక్యములో నుండి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, సంఘమా పరిస్థితులను బట్టి జడవకు, బెదరకు. కుటుంబ పరిస్థితులను బట్టి, వ్యాధులు బట్టి, లోకములో జరుగుతున్నటువంటి విపత్తులు బట్టి జడియకు, బెదరకు. ఇదిగో లోయ అవకాశమును జార విడుచుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోయలో మనం ఆ విధముగా నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలో 2 ముక్కలు చెప్పి నేను ముగించి వేస్తాను. చూడండి, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే కష్టమే తల్లి. ఇలాంటి లోయ పరిస్థితిలో, అయ్య బాబోయ్, లోయ పరిస్థితుల్లో అవకాశాన్ని వదులుకోవద్దన్నారు అయ్యగారు. ఈ లోయలో నేను బాగానే ఉండాలని నువ్వు ఇంట్లో 4 గోళ్ళ మనం తప్పలు కొట్టుకుంటే ఏమైపోదో.
ఈ లోయ అనుభవంలో ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే, మొట్టమొదటిగా నీ పరిశుద్ధ చేతులు పైకెత్తి దేవుని నామములో ప్రార్థన చేయాలి. ప్రభువా నీ రాకడ వచ్చేస్తుంది, అందరూ కూడా ప్రభువా నీ రాకడలోకి వెళ్ళిపోతున్నారు, పరిస్థితులు మారిపోతున్నాయి బాబోయ్ అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే అవ్వదు. లోయ పరిస్థితిలో ఎప్పుడొత్తా ప్రభా అని ఎదురు చూస్తూ కూర్చుంటే అవ్వదు. ఏ విధంగా మనం ఎదురు చూడాలి అంటే ప్రార్థనతో ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుడు దాన్నే ఏమన్నాడంటే, నీ బుడ్డెలో తైలమును ఎంత ఉందో నీవు చూసుకో, చెక్ ఇట్, అది ఉందో లేదో. దేవుని సన్నిధానములో మనం, ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ప్రార్థన ద్వారా దేవుడు ఎస్ అన్నా మనము ప్రార్థన చేయాలి. నీవు అడిగిన దానికి దేవుడు నో వద్దు అన్నా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఒకవేళ ఆగు, నేను కొన్ని సంవత్సరాల తరువాత, కొన్ని రోజుల తరువాత నేను ఏ విషయమో చెప్తానని నిన్ను దేవుడు వెయిటింగ్లో పెట్టినా మనము ప్రార్థిస్తూనే ఉండాలి. హల్లెలూయా. అంటే మనము ఎడతెగక దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ సాగిపోవాలి. అప్పుడే ఈ లోయ అవకాశమును మనము ఆశీర్వాదకరంగా మార్చుకోగలం, ఎదగగలం. హల్లెలూయా. రెండోది ఏమిటంటే వర్షిప్, అనగా ఆరాధన చేయుట. చాలాసార్లు వేదనతో ఉన్నప్పుడు చాలామంది ఆరాధన చేయరు. మీరందరూ కూడా దేవుని సన్నిధానంలో సంతోషంతో మీ బాధలన్నీ మరిచి ఆ విధంగా దేవుని ఆరాధిస్తూ ఉంటే నిజంగా ఆరోగ్యము, అలాగే దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం, నెమ్మది వస్తుందమ్మా. దేవుని యొక్క సన్నిధానంలో ఆయనని ఆరాధించుట ద్వారా ఆ లోయ అనుభవంలో మనము బలము పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ ప్రార్థన, దేవుని ఆరాధన, అలాగే వాక్యము ధ్యానించుట, ఈ మూడు కూడా మనము ప్రతిదినము వెంబడించిన ఎడల జయము మనము పొందుకుంటామని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కనుక లోయ వంటి పరిస్థితి అది మనకు ఒక అవకాశము, జారవిడుచుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి కష్టమైనారా, ఎలాంటి నష్టమైన కలిగిని, ఆఖరికి మరణమే నీ ముందుకు వచ్చి నిలబడుతూ ఉన్నా నువ్వు నవ్వుతూ దేవుని రాజ్యం వెళ్ళిపోవాలి. కానీ అయ్య బాబు నాకేం తెలియదండి, నన్ను వదిలేండి బాబు అంటే అన్నాలు ఎట్టకూడదు. హల్లెలూయా. చూసారా, సేవకుడు లోయ వంటి పరిస్థితులలో కూడా ఆయన్ని ఎంతగానో ముఖం మీద కోసి, పెదాలు కోసి, తొడలు కాల్చి ఎన్నో హింసలు పెట్టి చంపేశారు. పాపం ఎంత బాధ భరించాడో సేవకుడు మనకు తెలియదు. కానీ చూసినప్పుడు హృదయము నిజంగా ముక్కలై, అంత బాధలో కూడా ఎవరిని కూడా అడుక్కోలేదు. బ్రతుకుట దేవుని కొరకే, చావైతే అది నాకు మేలు అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ విధముగా తయారవ్వాలి. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు. మరణమే ఆ విధంగా ఎదురు వచ్చినప్పుడు, ఈ ఆదిమ సంఘములోనంట సంఘాన్ని చంపుతూ ఉన్నారు. అందరూ ముందుకొచ్చి, నిజంగా ఇది సంఘ చరిత్రలో నిజంగా జరిగింది. ఏమిటంటే అందరూ చంపితే భయపడిపోతారు అనుకున్నారు రోమా సామ్రాజ్యం వారు. అప్పుడు ఇప్పుడు ఎలాగ చంపితే క్రైస్తవులందరూ భయపడిపోయి నోరు మూసుకుని ఎవడెళ్ళల్లో ఉంటారు, మనం రెచ్చిపోదామని మామూలు బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నారో, అలాగే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో జరిగినాయి. లేదా పెద్ద కొత్తగా స్టార్ట్ చేసినట్టు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కానీ రోమా సామ్రాజ్యం వారు క్రీస్తు మరణించి పునరుత్థానుడై ఆరోహణమే వెళ్ళిపోయి సంఘము ఏర్పడిన కాడి నుంచి ఈ హింసలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. అప్పుడు కూడా నడి రోడ్లో గొంతు కోసి చంపేటువంటి వారు క్రైస్తవ సమాజాన్ని, సేవకులను. పేతురునైతే తలకిందులుగా సిలువ వేశారు. తోమాని మన భారతదేశంలో అయితే బల్లాలతో పొడిచి చంపారు. ఈ విధముగా సేవకుల దగ్గర నుంచి విశ్వాసుల వరకు, దేవుని కొరకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు దేవుని కొరకు చచ్చిపోయారు.
వారంట మేము మా దేవుని విడిచిపెట్టాం, చంపుకుంటే చంపుకోండి అని పాటలు పాడుకుంటూ, ఏం పాడుకుంటూ? పాటలు పాడుకుంటూ వరుసగా నుంచుంటే వారు చంపి 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 వారికే చిరాకొచ్చి మానేశారంట. ఏంట్రా చంపితే భయపడతారు అనుకున్నాం, అంతకంతకీ పెరిగిపోతున్నారు, కానీ అస్సలు ఎవడు కూడా తగ్గడం లేదు. అది సంఘం యొక్క ప్రార్థనా బలం. ఈరోజు ఒక్క ఆయనే దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. దేవుడు అదే పరిస్థితి, అదే లోయ వంటి అనుభవము రేపొద్దున నీకు నాకు వస్తే మనము కూడా చావు ముందు నిలబడి సంతోషముగా స్టెఫను వలె పరలోకమును చూడాలి కన్నులెత్తి. హల్లెలూయా. అంతేగాని భయపడి వెనక్కి వెళ్ళిపోకూడదు. నీ దమ్ము చూసి అవతలోడికి మనమేం చేసినా మన వల్ల కాదు అనుకోవాలి. భయపడుకో. లోయ వంటి అనుభవము నీ ఆశీర్వాదము కొరకే. మరణము అనేటువంటి లోయ వంటి అనుభవం నీ ముందుకు వచ్చిందా, తరువాత ఇంకా నీకు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ నిత్య జీవం. నిత్య జీవం. హల్లెలూయా. ఆ నిత్య జీవములో నీ ఉండాలి అంటే లోయ వంటి అనుభవం. ఆ సేవకుడు ఏ విధముగా తన కుటుంబంలో జరిగినటువంటి బాధను బట్టి కుమిలిపోతూ ఉండగా ఆ రాతిని చెక్కేటువంటి పనివాడు ద్వారా దేవుడు ఆ సేవకుడితో ఏ విధంగా మాట్లాడాడో మొదట్లో మనము మాట్లాడుకున్న రీతిగా ఆ విధముగానే దేవుడు ఈ లోకములో లోయ వంటి పరిస్థితి ద్వారా అవకాశములాగా మనకిచ్చి మనల్ని చెక్కుతున్నప్పుడు మనము ఆయన మాటకు లోబడదాం, ప్రార్థిద్దాం, ఆయన ఆరాధిద్దాం, మానక ప్రార్థిద్దాం, మానక ఆరాధిద్దాం, మానక వాక్యాన్ని ధ్యానిద్దాం, నిత్య రాజ్యము కొరకు సిద్ధపడదాం. దేవుడు తన వాక్య భాగమును మన వినికుడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అభిషేకం కావాలా? నేనిస్తా. ఆత్మ నింపుదల కావాలా? నేనిస్తా.